గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 985. ఈరోజు డైలీ మనీ షోలోని సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా ఒక కొత్త రూల్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీని ద్వారా చిన్న ఇన్వెస్టర్స్ ఏ విధంగా బెనిఫిట్ పొందబోతున్నారో ఈరోజు డైలీ మనీ షోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 115 పాయింట్స్ పెరిగి 76,520 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగి 23,205 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.79% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.78% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.28% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఎన్ఎస్సి మార్చ్ 28 తర్వాత జేకే సిమెంట్ అండ్ అలాగే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈ రెండు స్టాక్స్ ని కూడా వాళ్ళ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. సో మార్చ్ 28 తర్వాత ఈ స్టాక్స్ లోని F&O కాంట్రాక్ట్స్ అన్నవి ట్రేడింగ్ కి అవైలబుల్ గా ఉండవు. కాకపోతే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ అయితే వాటి ఎక్స్పైరీ డే వరకు కూడా ట్రేడింగ్ లో అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే కంటిన్యూస్ గా మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడుతుంది కదా. యాక్చువల్లీ మన మార్కెట్ లోని FPI ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉండడం వల్ల మార్కెట్ లో ఎక్కువగా మనం ప్రెషర్ చూస్తున్నాం. ఈ జనవరి 1st నుంచి 15th మధ్యన FIS ఎక్కువగా సెల్ చేసినటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని వీళ్ళు నియర్లీ 12,204 crores వర్త్ షేర్స్ ని సెల్ చేయడం జరిగింది. దాని తర్వాత కన్స్యూమర్ సర్వీసెస్ లోని 3,507 crores వర్త్ షేర్స్ ని సెల్ చేసినట్లయితే నెక్స్ట్ పవర్ సెక్టర్ లోను కూడా 3,000 crores పైన షేర్స్ ని సెల్ చేశారు. దాని తర్వాత క్యాపిటల్ గూడ్స్ అండ్ మెటల్స్ అండ్ మైనింగ్ ఇటువంటి సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని వీళ్ళు ఎక్కువగా సెల్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు బై చేసినటువంటి స్టాక్స్ మీరు చూసినట్లయితే టెక్స్టైల్ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని వీళ్ళు కొంతవరకు బై చేశారు. దాని తర్వాత ఏ స్టాక్స్ ని బై చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నో FPIs కంటిన్యూస్ గా ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని సెల్ చేసేస్తున్నారు కదా. సో ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే వీళ్ళ హోల్డింగ్ కూడా మీరు చూసారనుకోండి, ఇప్పటి వరకు FPIs యొక్క హోల్డింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోనే ఎక్కువగా ఉన్నది. సో వన్స్ వాళ్ళు స్టాక్స్ ని సెల్ చేసినప్పుడు ఈ సెక్టర్ లోనే ఎక్కువగా సెల్ చేస్తారు కదా, దాంతో ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని కంటిన్యూస్ గా FPIs సెల్లింగ్ అన్నది మనకి కనపడుతుంది. నో FPIs కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారంటే ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే మీరు పెద్దగా కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. దీని గురించి మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ లాస్ట్ 1 to 2 years గా మనం చూసినట్లయితే PSU బ్యాంక్ స్టాక్స్ అయితే చాలా ఎక్కువగానే ర్యాలీ అయ్యాయి. కానీ ఈ ర్యాలీలోని ప్రైవేట్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయలేదు. నో ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ అవి చూసినట్లయితే ప్రెసెంట్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి అండ్ ఈవెన్ గ్రోత్ కూడా బాగానే డెలివర్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ లోనే మనం మంచి రన్అప్ చూసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ ని కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే మరీ అంత కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఒకవేళ ఫ్రెష్ గా ఎవరైనా ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒకసారి ఆ బ్యాంక్స్ రిలేటెడ్ గా వర్క్ చేసి చూడండి, మీకే క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఒకవేళ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా మీరు కంప్లీట్ గా వర్క్ చేయలేని అనుకున్నట్లయితే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఈ బ్యాంకింగ్ సెక్టర్ లోని ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. ఈ క్వార్టర్ లో వస్తున్నటువంటి నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కోటక్ బ్యాంక్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈవెన్ HDFC బ్యాంక్ నెంబర్స్ కూడా ఓకే అంటే డీసెంట్ గానే ఉన్నాయి HDFC బ్యాంక్ నెంబర్స్ కూడా. సో రిమైనింగ్ బ్యాంక్స్ కూడా ఎటువంటి నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయి అన్నది చూడాలి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో నెంబర్స్ ఒకవేళ ఫ్లాట్ గా ఉన్నా కూడా కమింగ్ క్వార్టర్స్ లోని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ బ్యాంకింగ్ సెక్టర్ పైన ఫోకస్ చేసి ఈ సెక్టర్ పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అండ్ అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్ లో సిప్ కూడా చాలా మంది చేస్తుంటారు కదా. ప్రెసెంట్ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ లోని మినిమం సిప్ వాల్యూ అనేది 500 రూపీస్ ఉన్నది. సో ఈ 500 రూపీస్ ఉండడం వలన చిన్న ఇన్వెస్టర్స్ అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మినిమం సిప్ అమౌంట్ ని 250 రూపీస్ కి తగ్గించాలని చెప్పి సెబీ ఒక కొత్త ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఈ ప్రపోజల్ రిలేటెడ్ గా ప్రస్తుతానికి సెబీ పబ్లిక్ కామెంట్స్ ని తీసుకుంటుంది. వన్స్ పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత సెబీ ఈ 250 రూపీస్ రిలేటెడ్ గా ఫైనల్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ ప్రెసెంట్ మనం చూసినట్లయితే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఈవెన్ 100 రూపీస్ కి కూడా సిప్ అన్నది అవైలబుల్ గా ఉన్నది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ లోని కామన్ గా మినిమం సిప్ వాల్యూ అనేది 500 ఉంటుంది. సో ఇకపైన ఒకవేళ ఈ కొత్త రూల్ తీసుకొచ్చారనుకోండి, అన్ని ఫండ్స్ లోని 250 రూపీస్ కే సిప్ అన్నది లభిస్తుంది. కాబట్టి చిన్న ఇన్వెస్టర్స్ కూడా ఈ 250 రూపీస్ సిప్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో సెబీ ఈ 250 రూపీస్ సిప్ ఏదైతే తీసుకొద్దామని ప్రయత్నిస్తుందో దీని గురించి మీరే అనుకుంటున్నారా? అంటే ఈ 250 రూపీస్ సిప్ తీసుకొచ్చినట్లయితే మరింత మంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్ లోని సిప్స్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా, మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లోని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్
ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ అండ్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ అండ్ అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్ గా కోటక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక నెగటివ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారన్నది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. యాక్చువల్లీ యుఎస్ లోని సోలార్ ఇండస్ట్రీని సపోర్ట్ చేసేందుకు గాను యుఎస్ గవర్నమెంట్ IRA అంటే ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ లో భాగంగా యుఎస్ గవర్నమెంట్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ గా $300 బిలియన్ వరకు స్పెండ్ చేయబోతుంది. నౌ దీనికి గాను డొమెస్టిక్ సోలార్ అండ్ అలాగే సోలార్ పీవీ మాడ్యూల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే యుఎస్ గవర్నమెంట్ కి ఈ యాక్ట్ లో భాగంగా ఇప్పటి వరకు ఇన్సెంటివ్ అయితే లభిస్తుంది. దీనివల్ల ఓవరాల్ గా సోలార్ మాడ్యూల్స్ అండ్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చాలా అట్రాక్టివ్ గా మారింది. నౌ ఈ IRA యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ యాక్ట్ ని యుఎస్ గవర్నమెంట్ హాల్ట్ చేయడం జరిగింది. సో యుఎస్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ని హాల్ట్ చేస్తుంది కాబట్టి ఈ సోలార్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి ఈ కంపెనీస్ కి ఇన్సెంటివ్ లభించదు కాబట్టి ఈ సెక్టర్ పైన యుఎస్ లోని భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే ఓన్లీ ఈ యాక్ట్ ని హాల్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఈ యాక్ట్ ని అగైన్ స్టార్ట్ చేస్తారా లేదా ఈ యాక్ట్ ని పర్మనెంట్ గా ఆపేస్తారా అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ దీని గనక పర్మనెంట్ గా ఆపివేసినట్లయితే దానివల్ల మన ఇండియన్ సోలార్ పీవీ అండ్ సెల్స్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయినా వారి ఎనర్జీస్ అండ్ అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ వీళ్ళిద్దరి పైన ఇంపాక్ట్ ఉంటుంది. వీళ్ళిద్దరిలో కూడా వారి ఎనర్జీస్ పైనే మనం ఎక్కువగా ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియా నుంచి యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీ వారి ఎనర్జీస్ వాళ్ళే. వీళ్ళకి టోటల్ గా యుఎస్ లోని 44% మార్కెట్ షేర్ ఉన్నది అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని ఈ యుఎస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వీళ్ళు 57% వరకు రెవెన్యూస్ ని జనరేట్ చేశారు. వేరస్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు మాత్రం యుఎస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా జస్ట్ 14% వరకు రెవెన్యూస్ జనరేట్ చేసినట్లుగా వీళ్ళు రిపోర్ట్ లోని పబ్లిష్ చేస్తున్నారు. ఒకవేళ యుఎస్ ఈ యాక్ట్ పైన ఏదైతే ప్రస్తుతానికి హాల్ట్ విధించిందో ఈ హాల్ట్ ని ఎత్తివేసినట్లయితే ఓకే, అలా కాకుండా దీన్ని పర్మనెంట్ గా గనక కంటిన్యూ చేసినట్లయితే దాని వలన ఈ రెండు కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. ఈ రెండిట్లో కూడా ఎక్కువ ఇంపాక్ట్ వారి ఎనర్జీస్ వాళ్ళపైనే ఉంటుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ జనవరి 20th రోజున ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ గా ఇనాగ్రేషన్ డే రోజున కీ అనౌన్స్మెంట్ అయితే చేశారు కదా. ఎవరైతే యుఎస్ లోని పర్మనెంట్ సిటిజన్స్ ఉండరో వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలకి కూడా ఇప్పటి వరకు ఆటోమేటిక్ గా యుఎస్ సిటిజన్షిప్ వచ్చేసేది. కానీ ఇకపైన పర్మనెంట్ సిటిజన్షిప్ లేనటువంటి వాళ్ళకి యుఎస్ లో పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలకి పర్మనెంట్ సిటిజన్షిప్ అయితే రాదని చెప్పి ట్రంప్ గారు అనౌన్స్ చేశారు కదా. దాని గురించి ఆ రోజు మన డైలీ మనీ షోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఫిబ్రవరి 20th రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. సో ఫిబ్రవరి 20th దీని డెడ్ లైన్ ఉండడంతో చాలా మంది అక్కడ మన ఇండియన్స్ వర్క్ చేస్తుంటారు కదా, అంటే పర్మనెంట్ సిటిజన్షిప్ లేనటువంటి ఇండియన్స్ వర్క్ చేస్తుంటారు కదా. సో వాళ్ళలోని ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ 8th month ఆర్ 9th month లో ఉన్నట్లయితే వాళ్ళని చాలా మంది క్లినిక్స్ కి వెళ్లి డాక్టర్ ని త్వరగా అంటే ఫిబ్రవరి 20th కి ముందే డెలివరీ చేయాలని చెప్పి డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక క్లినిక్ లోని ఇటువంటి డెలివరీస్ రిలేటెడ్ గా ఒక్కసారి పేషెంట్స్ అయితే హాస్పిటల్ కి చాలా ఎక్కువగా పెరిగిపోయారని చెప్పి ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఫిబ్రవరి 20th కి ముందే వాళ్ళ పిల్లల్ని కనుక కన్నట్లయితే వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ అయితే వచ్చేస్తుంది కదా. సో పిల్లలకి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా లభిస్తాయని చాలా మంది ఈ రిస్క్ తీసుకుని టైం కన్నా ముందే డెలివరీ చేయాలని చెప్పి డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. పిల్లలకి సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, ఓకే ఫెసిలిటీస్ అవి ఉంటాయి కాబట్టి దట్ ఈస్ గుడ్. కానీ ఇలా ఎర్లీగా సర్జరీస్ అవి చేయడం వల్ల మదర్ హెల్త్ కేర్ రిస్క్ అనుకోండి. కంగారు పడిపోయి అటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది కాదు. అండ్ దీని రిలేటెడ్ గా మీరేమనుకుంటున్నారో కింద మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ 2025 బిగినింగ్ జనవరి 1st రోజునే వేరియస్ ఆటో కంపెనీస్ అయితే వాళ్ళకి చెందిన అక్రాస్ మోడల్స్ పైన ప్రైస్ హైక్ అయితే చేశాయి కదా. యాక్చువల్లీ వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి అని చెప్పి వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మారుతి సుజుకి వాళ్ళు అగైన్ వీళ్ళకి చెందినటువంటి వేరియస్ మోడల్స్ పైన ప్రైస్ హైక్ ని ఈ ఫిబ్రవరి 1st నుంచి మరొక్కసారి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళకి ఏవైతే ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయో ఆ ఎక్స్పెన్స్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లుగా మారుతి సుజుకి వాళ్ళు అనౌన్స్ చేశారు. వీళ్ళు ఏ మోడల్స్ పైన ఎంత ప్రైస్ హైక్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నో మారుతి సుజుకి వాళ్ళు ప్రైస్ హైక్ చేశారంటే రిమైనింగ్ ఆటో కంపెనీస్ కూడా వాళ్ళకి చెందిన మోడల్స్ పైన ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఎవరైతే కొత్తగా 4 వీలర్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళపైన అదనపు భారం పడేటువంటి అవకాశం ఉంది. బట్ ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా మనం చూసినట్లయితే పెరుగుతున్నటువంటి ప్రైస్ ని ఎండ్ యూజర్ కి వాళ్ళు పాస్ ఆన్ చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడవు. ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్, ఈ మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వాటర్ టాక్సీ రిలేటెడ్ గా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ని విన్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్
ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ ఇటువంటి కాంట్రాక్ట్ ఏది వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళతోని సైన్ చేయలేదని, వీళ్ళు తయారు చేసేటువంటి సోలార్ సెల్ పవర్డ్ బోట్స్ రిలేటెడ్ గా ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళతోని వీళ్ళు ఇనిషియల్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఇంకా ఏ కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇనిషియల్ డిస్కషన్స్ లో ఉన్నారంటే వన్స్ ఇది కనుక ఫైనలైజ్ అయ్యి ఈ సోలార్ సెల్ పవర్డ్ బోట్స్ రిలేటెడ్ గా మ్యాస్గోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి JNPA వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, అది మ్యాస్గోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు వీళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70,000 crores వర్త్ P-75 సబ్మెరైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కి మ్యాస్గోండాక్ వాళ్ళు అండ్ అలాగే L&T వాళ్ళు ఇద్దరు కూడా బిడ్ సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలోని L&T వాళ్ళ బిడ్ అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసినట్లుగా అండ్ మ్యాస్గోండాక్ వాళ్ళ బిడ్ అయితే టెక్నికల్ కమిటీ క్వాలిఫై చేసినట్లుగా ఈరోజు CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. దీనికి కూడా మ్యాస్గోండాక్ వాళ్ళు ఈ రోజు ఒక క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా మ్యాస్గోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి కమర్షియల్ బిడ్ నైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి దాన్ని నెక్స్ట్ స్టేజ్ కి ప్రాసెస్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ స్టేజ్ కి ప్రాసెస్ చేశారంటే ఆ స్టేజ్ కూడా కంప్లీట్ అయినట్లయితే ఈ కాంట్రాక్ట్ లోని మ్యాస్గోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ హ్యూజ్ కాంట్రాక్ట్ కనుక మ్యాస్గోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు సింగిల్ గా విన్ అయినట్లయితే అది మ్యాస్గోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇరెడా వాళ్ళు QAP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి QAP రూట్ లో 5,000 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ కి ఫండ్స్ చాలా అవసరం కదా. దీనిలో భాగంగానే వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ QAP లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7% కన్నా ఎక్కువ స్టేక్ అయితే డైల్యూట్ చేయదని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో అది వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అది యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఇరెడా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళు నార్త్ బెంగళూరులోని 8.2 acres ల్యాండ్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ ల్యాండ్ లోని బెంగళూరులోని క్వాలిటీ హౌసింగ్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుండటంతో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను మిడ్ ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అయితే వీళ్ళు డెవలప్ చేయబోతున్నట్టుగా అండ్ దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 1,000 crores ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ల్యాండ్ అక్వైర్ చేశారో ఆ ల్యాండ్ లో డెవలప్ చేసేటువంటి ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ కనపడి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన శిల్పా ఫార్మా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేసిన API అయినటువంటి టెరిఫ్లూనోమైడ్ కి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీని వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ API ని మల్టిపుల్ స్కెలోరిసిస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ దీని యొక్క సేఫ్టీ అది బాగుండడంతోనే వీళ్ళకి ఇప్పుడు EDQM వాళ్ళ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ వచ్చిందో ఇది శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అగ్రి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ లోని వైజాగ్ సెంట్రల్ GST కమిషనరేట్ దగ్గర నుంచి 589 crores వర్త్ డిమాండ్ ఆర్డర్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే ఆ టైంలోని ఇది వీళ్ళకి తప్పుగా వచ్చిందని వీళ్ళు దీనికి అగైనిస్ట్ గా గుంటూరు సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ వాళ్ళ దగ్గర అపీల్ చేసుకోవడం జరిగింది. ఫైనలీ వీళ్ళ అపీల్ కి గుంటూరు సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ వీళ్ళకి వచ్చినటువంటి ఈ డిమాండ్ ఆర్డర్ అయితే ఈ రోజు కొట్టివేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వీళ్ళ 589 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ అయితే పే చేయవసరం లేదు. సో ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లోని వేరియస్ కంపెనీస్ మహారాష్ట్ర గవర్నమెంట్ తోని MOU సైన్ చేశాయి కదా. దాని గురించి నిన్న మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం. నిన్న మాట్లాడుకున్న కంపెనీస్ తో పాటుగా అడిషనల్ గా మరికొన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు MOU సైన్ చేయడం జరిగింది. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏకంగా 3.05 lakh crores వర్త్ MOU సైన్ చేశారు. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో రిలయన్స్ వాళ్ళు మహారాష్ట్రలోని వేరియస్ ఇండస్ట్రీస్ లో చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఓవరాల్ గా ఆ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ కనుక స్ట్రాంగ్ గా గ్రో అయినట్లయితే అది రిలయన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈవెన్ రిలయన్స్ వాళ్ళతో పాటుగా డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళు కూడా 12,000 crores వర్త్ MOU సైన్ చేశారు. ఈ 12,000 crores ని వీళ్ళు నెక్స్ట్ 10 years లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆప్టిక్స్ పార్క్ అయితే మహారాష్ట్రలోని బిల్డ్ చేయబోతున్నట్టుగా అండ్ ఇది 2028 లోని స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఏ కంపెనీస్ అయితే ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ తో MOU సైన్ చేసి భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాయో ఫ్యూచర్ లోని ఆ కంపెనీస్ యొక్క కెపాసిటీ స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి కాబట్టి లాంగ్ రన్ లోని ఆ కంపెనీస్ కి ఇది పాజిటివ్ కానుంది.
నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యుఎస్ఏలోని 1.6 గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్ కెపాసిటీని అయితే కమిషన్ చేయడం జరిగింది. సో ఈ అడిషనల్ కెపాసిటీ ఏదైతే ఇప్పుడు వీళ్ళకి వచ్చి యాడ్ అయిందో దీని ద్వారా సోలార్ సెక్టర్ లోని ఓల్డ్ వైడ్ ఆపర్చునిటీ పెరుగుతున్నది కదా, ఈ ఆపర్చునిటీని వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి చెందిన న్యూ జెర్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ జనవరి 13th నుంచి జనవరి 21st వరకు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు వీళ్ళకి ఫామ్ 483 తోని 1 అబ్జర్వేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ అబ్జర్వేషన్ ఏదైతే వచ్చిందో దానికి స్టిపులేటెడ్ టైమ్ లైన్ లోని వీళ్ళు యుఎస్ఎఫ్డిఏకి రెస్పాండ్ అయ్యి సార్ట్అవుట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఎంత త్వరగా ఇది సార్ట్అవుట్ చేసుకుంటారు అన్నది మనం చూడాలి. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మనం చూసినట్లయితే లోరస్ ల్యాబ్ వాళ్ళ నెంబర్స్ అయితే కంటిన్యూస్ గా వీక్ గా వస్తున్నాయి. ఇప్పుడు అలాగే Q3 రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఈ Q3 రిజల్ట్స్ లో అయినా వీళ్ళ నెంబర్స్ లోని కొంత రికవరీ కనపడుతుందా లేదా అన్నది చూడాలి. సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా నెంబర్స్ వీక్ గా రావడం వల్ల స్టాక్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. బట్ వన్స్ నెంబర్స్ లో కనుక కొంత రికవరీ కనపడింది అనుకోండి, స్టాక్ లో అగైన్ మనం కొంత రన్అప్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సెనోరస్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 30% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 91.8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 142% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెగ్యులేటెడ్ మార్కెట్ రెవెన్యూస్ లోని 2.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎమర్జింగ్ మార్కెట్స్ రెవెన్యూస్ లోనైతే 289% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఏదైతే ఫినామినల్ గ్రోత్ కనిపిస్తుందో దాంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా ఉన్నామని చెప్పి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, అండ్ మీలో కూడా చాలా మంది ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని అయితే చేయమని చెప్పి కంటిన్యూస్ గా అడుగుతున్నారు. సో మీలో ఎంతమంది ఈ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా ఇటువంటి టైంలో తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో వి వాంట్ ఫార్మా వీడియో అని చెప్పి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ ముందుకి ఒక సూపర్ ఫార్మా సెక్టర్ వీడియోని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఓవరాల్ గా ఈ సెనోరస్ వాళ్ళ నెంబర్స్ ఈ క్వార్టర్ లో బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లోని చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్ షో వీడియోలోని సిమెంట్ సెక్టర్ లోని రికవరీ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు అల్ట్రాటెక్ నెంబర్స్ లో అయితే సీక్వెన్షియల్ బేసిస్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ రిమైనింగ్ సిమెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా ఎలా వస్తాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. యాక్చువల్లీ చూసినట్లయితే ఈ సిమెంట్ సెక్టర్ లోని కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ అండ్ అలాగే అదానీ గ్రూప్ మధ్యన స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. సో ఈ కాంపిటీషన్ లో భాగంగా వీళ్ళు వేరియస్ కంపెనీస్ అయితే అక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో వన్స్ ఇండస్ట్రీ కన్సాలిడేట్ అయిపోయినట్లయితే ఈ ఇండస్ట్రీలో వచ్చేటువంటి గ్రోత్ తోని ఈ రెండు గ్రూప్స్ కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 21.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 30.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 14.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹20 per షేర్ ఇన్టర్మ్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. అండ్ ఈ క్వార్టర్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అక్రాస్ ఇండస్ట్రీస్ రెవెన్యూస్ లోని వీళ్ళైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లార్జ్ క్లయింట్ కౌంట్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ చాలా బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఓకే నెంబర్స్, అంటే మరీ అంత నెంబర్స్ బాలేవు, అలా అని వర్స్ట్ గా కూడా లేవు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ లో మాత్రం డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్కమ్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ పెరగడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 507 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ ఎక్సెప్షనల్ గెయిన్ యాడ్ అవడం వల్లనే మనకి రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్యాట్ లోని జంప్ కనిపిస్తుంది. వీళ్ళ నెంబర్స్ తో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వీళ్ళ ఐస్ క్రీమ్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా.
కదా, ఈ డీమర్జర్ కి వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి సెపరేట్ గా లిస్ట్ అవబోతున్నటువంటి వీళ్ళ ఐస్ క్రీమ్ బిజినెస్ లోని 1 షేర్ ని వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. యాక్చువల్లీ వీళ్ళ క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉన్నదో ఈ ఐస్ క్రీమ్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ ఉన్నది. సో ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ని డీమర్ చేయడం ద్వారా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి ఇది షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి 2 ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయి. ఒకటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసేటువంటి మినిమలిస్ట్ లోని వీళ్ళు 90.5% స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ బ్యాలెన్స్ 9.5% స్టేక్ ని నెక్స్ట్ 2 ఇయర్స్ లోని అక్వైర్ చేస్తామని, అండ్ ఈ మినిమలిస్ట్ ని అయితే వీళ్ళు అక్వైర్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు ఈ మినిమలిస్ట్ యొక్క ప్రమోటర్స్ దీన్ని రన్ చేయబోతున్నట్టుగా, అండ్ వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో భాగంగా ఈ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ పామ్ లోకలైజేషన్ స్ట్రాటజీలో భాగంగా విశ్వతేజ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని కూడా అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 43% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం 20 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 28 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 29 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ ఎసెన్షియల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్పెషాలిటీస్ రెవెన్యూస్ లో అయితే 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 క్యాపెక్స్ ప్లాన్ ని అండ్ 26-28 క్యాపెక్స్ ప్లాన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 టు ఫైనాన్షియల్ ఇయర్ 28 లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 2x గ్రోత్ డెలివర్ చేస్తామని, ఎబిటాలో 2.7x గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని నెంబర్స్ అయితే ఓకే డీసెంట్ గానే ఉన్నాయి. బట్ కొంతవరకు వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ అయితే ఈ క్వార్టర్ లో ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ పిడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెట్ సేల్స్ లో 7.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 7.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 540 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 557 crores కి పెరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ క్వార్టర్ లో పిడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉండడంతో ఈ రోజు సెషన్ లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కోఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 41.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 16.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెంబర్స్ బాగుండడం కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ఫ్యూచర్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు రీసెంట్ గా సిగింటి టెక్నాలజీస్ ని అక్వైర్ చేశారు కదా. ఈ సిగింటి టెక్నాలజీస్ తో కలిపి చూసినా లేదా సిగింటి టెక్నాలజీస్ కాకుండా ఓన్లీ కోఫోర్స్ బిజినెస్ చూసినా కూడా ఫ్యూచర్ లో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కోఫోర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రీసైక్లింగ్ బిజినెస్ చేసేటువంటి గ్రావిటా ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 29% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో కూడా 33% గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటా అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే కనపడుతున్నటువంటి ఒక కన్సర్న్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అయితే బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి గో డిజిట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా బాగానే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కంబైన్డ్ రేషియోలో కూడా స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. స్టిల్ వీళ్ళ కంబైన్డ్ రేషియో అయితే 100% కన్నా పైనే ఉన్నది. ఈ కంబైన్డ్ రేషియో 100% బిలోకి రావాల్సి ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని గో డిజిట్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎక్స్పెండిచర్ బాగా తగ్గడంతో ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ లో మనం కంపేర్ చేసినట్లయితే సబ్స్క్రిప్షన్ రెవెన్యూలో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ
అడ్వర్టైజింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ అదర్ సేల్స్ అండ్ సర్వీసెస్ రెవెన్యూస్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే అడ్వర్టైజింగ్ రెవెన్యూలోను సబ్స్క్రిప్షన్ రెవెన్యూలోను ఓకే అంటే ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు ఆల్మోస్ట్. అండ్ అదర్ సేల్స్ అండ్ సర్వీస్ రెవెన్యూస్ లో మాత్రం 57% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ Z5 యాప్ ఉన్నది కదా, ఈ Z5 యాప్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 8% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ నెంబర్స్ లో అయితే ఏమంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ APIs మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సింజన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 115 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 106 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 131 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 348 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 625 crores కి పెరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 773 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 625 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.